ప్రిపోజిషన్ టు గురించి తెలుసుకుందాము. ప్రిపోజిషన్ టు మనం అనేక విధాలుగా యూజ్ చేస్తాం. టు ఈజ్ యూజ్ టు ఇండికేట్ ఏ డెస్టినేషన్. టు గమ్యం సూచించడానికి ఉపయోగపడుతుంది. గమ్యం అంటే స్థలం. ఒక స్థలాన్ని సూచించేటప్పుడు టు మనం యూజ్ చేస్తాం. హీల్ గో టు అమెరికా. అతను అమెరికా వెళ్తాడు. హీ వెంట్ టు ఆఫీస్. ఆమె ఆఫీస్కి వెళ్ళింది. ఐ విల్ గో టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తాను. వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్. మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. రమ్య వెంట్ టు బ్యాంక్. రమ్య బ్యాంక్కి వెళ్ళింది. దే ఆర్ గోయింగ్ టు కాలేజ్. వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు. ఇలా మనం స్థలాన్ని సూచించేటప్పుడు డిఫరెంట్ టెన్సెస్లో టుని యూజ్ చేస్తాం. సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. టు ఈజ్ యూజ్ టు టెల్ ఎ రీజన్. టు కారణం తెలుపుటకు ఉపయోగపడుతుంది. షీ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్. కూరగాయలు కొనడానికి ఆమె మార్కెట్కి వెళ్ళింది. ఇక్కడ కారణాన్ని తెలియజేస్తుంది. దే విల్ గో టు అమెరికా టు అటెండ్ ఎ మ్యారేజ్. వివాహం హాజరు కావడానికి వాళ్ళు అమెరికా వెళ్తారు. హీ బోట్ ఏ ల్యాప్టాప్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుండి పని చేయడానికి అతను ల్యాప్టాప్ కొన్నాడు. షీ కేమ్ టు మీ టు ఆస్క్ మనీ. డబ్బులు అడగడానికి ఆమె నా దగ్గరకు వచ్చింది. వి సోల్డ్ అవర్ గోల్డ్ టు బై ఎ హౌస్. ఇల్లు కొనడానికి మేము బంగారం అమ్మేశాము. థర్డ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. టు ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వర్డ్స్ టాక్, స్పీక్, లిజన్. టాక్, స్పీక్, లిజన్ అనే పదాల తర్వాత టు ఉపయోగించబడుతుంది. షీ స్పోక్ టు ద ప్రిన్సిపల్. ఆమె ప్రిన్సిపల్తో మాట్లాడింది. రవి ఈజ్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్. రవి తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. దే ఆర్ లిజనింగ్ టు ఇంగ్లీష్ సాంగ్స్. వాళ్ళు ఇంగ్లీష్ పాటలు వింటున్నారు. ఎస్టర్డే హీ టాక్ టు మీ. అతను నిన్న నాతో మాట్లాడాడు. మార్నింగ్ హీ లిజన్స్ టు ఇంగ్లీష్ న్యూస్. ఉదయం అతను ఇంగ్లీష్ వార్తలు వింటాడు. టాక్, స్పీక్, లిజన్ అనే పదాల తర్వాత టూ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు ఫోర్త్ టైప్ ఆఫ్ సెంటెన్స్. టు ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎగ్జాక్ట్ టైం. ఖచ్చితమైన సమయాన్ని వ్యక్తీకరించడానికి టు ఉపయోగించబడుతుంది. ఇట్ ఈస్ 7:45. ఇప్పుడు 7:45. ద బస్ కేమ్ ఎట్ 4:50. బస్ 10 నిమిషాల తక్కువ 5కు వచ్చింది. ఇట్ ఈస్ జస్ట్ 5 days టు క్రిస్మస్. క్రిస్మస్కి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. బెల్ ర్యాంగ్ ఎట్ 5 minutes to 10. బస్ 5 నిమిషాలు తక్కువ 10కి మోగింది. ఇట్ ఈస్ 1 month టు ఎగ్జామినేషన్. పరీక్షకు ఇంకా 1 నెల ఉంది. ఫిఫ్త్ టైప్ ఆఫ్ సెంటెన్స్. టు ఇండికేట్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఆర్ ఫ్రమ్ వన్ టైమ్ టు సర్టన్ టైం. ఒక స్థలం నుండి మరొక స్థలం వరకు లేదా ఒక సమయం నుండి మరొక సమయం వరకు సూచిస్తుంది. We walked from the bus stand to the railway station. మేము బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వరకు నడిచాము. సతీష్ ఎగ్జామ్స్ ఆర్ ఫ్రమ్ March 10th to 21st. సతీష్ పరీక్షలు మార్చ్ 10 నుండి 21 వరకు ఉన్నాయి. ద కాన్ఫరెన్స్ ఈజ్ ఫ్రమ్ 10 o'clock to 1 o'clock. సమావేశం 10 నుండి 1 గంట వరకు. We waited for them from 4 to 6. 4 గంటల నుండి 6 గంటల వరకు మేము వాళ్ళ కోసం ఎదురు చూసాము. I typed the matter from page number 1 to 15. పేజ్ నంబర్ 1 నుండి 15 వరకు టైప్ చేశాను. సిక్స్త్ టైప్ ఆఫ్ సెంటెన్స్. టు ఈజ్ యూజ్ టు టెల్ అప్రాక్సిమేట్ నంబర్. దాదాపు లేదా సుమారు అని అర్థం వచ్చినప్పుడు కూడా టు ఉపయోగించబడుతుంది. 30 to 40 people attended the meeting. సుమారు 30 నుండి 40 మంది మీటింగ్కు హాజరయ్యారు. దిస్ డ్రెస్ మే కాస్ట్ $10 to $20.
ఈ డ్రెస్ సుమారు $10 నుండి $20 ఉండవచ్చు. ఐ వాక్ 2 to 3 miles. నేను సుమారు 2-3 మైళ్ళు నడిచాను. హీ earns 1 to 1.5 lakhs per month. అతను నెలకు సుమారు లక్షన్నర వరకు సంపాదిస్తాడు. 10 to 15 people died in the bus accident. బస్ ప్రమాదంలో 10-15 మంది చనిపోయారు. దాదాపు లేదా సుమారు అని అర్థం వచ్చినప్పుడు టూను ఎలా ఉపయోగించాలో అర్థమైంది కదా. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా అడగాలి, ఎలా చెప్పాలి అనేది చూద్దాం. టు ఈజ్ యూస్డ్ టు మెన్షన్ ద ప్లేస్. ఇట్ కమ్స్ ఆఫ్టర్ ద వర్డ్ గో, గోయింగ్, వెంట్, గోన్. స్థలం గురించి ప్రస్తావించడానికి టు ఉపయోగించబడుతుంది. ఇది గో, గోయింగ్, వెంట్, గోన్ అనే పదాల తర్వాత వస్తుంది. ఇక్కడ 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 5 టెన్సెస్లో ఇవ్వబడ్డాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్, సెకండ్ వన్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్, థర్డ్ వన్ ఈజ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్, ఫోర్త్ వన్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్. వేర్ డూ యూ గో డైలీ? ఐ గో టు టెంపుల్. వేర్ విల్ యూ గో? ఐ విల్ గో టు టెంపుల్. వేర్ ఆర్ యూ గోయింగ్? ఐ am going to temple. Where did you go? I went to temple. Where were you going? I was going to temple. To is used to tell a reason. ఒక కారణం చెప్పడానికి to ఉపయోగించబడుతుంది. Why does she go to market daily? She goes to market to sell vegetables. Why will she go to market? She will go to market to sell vegetables. Why is she going to market? She is going to market to sell vegetables. Why did she go to market? She went to market to sell vegetables. Why was she going to market? She was going to market to sell vegetables. To is used after the word talk. Talk అనే పదం తర్వాత to వస్తుంది. What do you do in free time? I talk to my friends. What will you do now? I'll talk to my friends. What are you doing? I'm talking to my client. What did you do after lunch? I talked to my students. What were you doing in the morning? I was talking to my sister. To is used after the word speak. Speak అనే పదం తర్వాత to వస్తుంది. Whom do you speak to during lunch time? I speak to my students. Whom will you speak to? I'll speak to the teacher. Who is Padma speaking to? Padma is speaking to an advocate. Whom did you speak to? I spoke to the principal. Whom were you speaking to? I was speaking to my friends. To is used after the word listen. Listen అనే పదం తర్వాత to వస్తుంది. What do you do in the evening? I listen to English news. What will he do now? He will listen to the news. What is he doing? He is listening to music. What did they do till now? They listened to English songs. What was he doing? He was listening to English lessons. To indicates from one point to another point or from one time to certain time. ఒక స్థలం నుండి మరొక స్థలం వరకు లేదా ఒక సమయం నుండి మరొక సమయం వరకు సూచిస్తుంది. How far do you walk every day? I walk from my house to railway station. Today, how long will you be in your office? I'll be from morning 10 to afternoon 2. What are you doing? I am keeping the newspapers in order according to dates from 1st to 31st. How many pages did you type? I typed from page number 1 to page number 13. What were you doing yesterday? Yesterday we were packing the things from 10 o'clock to 6 o'clock. Some more examples to use preposition to. How to use junior to, senior to, superior to, elder to, younger to. He is junior to me.
Sita is senior to Rajni. He is superior to all in his office. Sunil is elder to Suresh. Sapna is younger to Sweta. Sentences with prefer to. We prefer car to auto. అంటే ఆటో కంటే కార్ని మేము ఇష్టపడతాము అని. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. కాఫీ కంటే నేను టీని లైక్ చేస్తాను అని. దే ప్రిఫర్ వీట్ టు రైస్. వాళ్ళు రైస్ కంటే వీట్ని లైక్ చేస్తారు. ఐ ప్రిఫర్ ట్రైన్ టు బస్. బస్ కంటే ట్రైన్లో ప్రయాణం చేయడం నాకు ఇష్టము. షీ ప్రిఫర్స్ కంప్యూటర్ టు ల్యాప్టాప్. ల్యాప్టాప్ కంటే ఆమె కంప్యూటర్ని లైక్ చేస్తుంది అని అర్థం. టు కమ్స్ బిఫోర్ ఎ ప్రొనౌన్. షీ రిప్లైడ్ టు హిస్ లెటర్. ఐ సెడ్ yes to her question. He never says no to my request. She came to me. He gave it to her. Common mistakes done with preposition to. I'll go to home. Wrong. I will go home. Correct. Tell to her. Wrong. Tell her. Correct. Tell to me. Wrong. Tell me is correct. I hear to music. I hear music is correct. She told to me. Wrong. She told me. Correct. Here is a conversation between mother and daughter using preposition to. You can practice this conversation with someone. ఎవరితోనైనా ఈ కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చేయండి.